మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణం లాలచెరువు రాజమండ్రి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మూర్తి రాములమ్మ అనే ఇద్దరు వృద్ధులు ఒకరికొకరు ఇష్టపడుతున్నాం, మేము వివాహం చేసుకోవాలని అన్నప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ నేను కూడా షాక్ గురయ్యాను. అసలు ఈ వయసులో పెళ్ళి అంటే సమాజం ఎలా స్వీకరిస్తుంది, ఇతరులు సంస్థ పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని భయపడ్డాను. కానీ వారిద్దరూ ఒకరు 2 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమానికి వచ్చారు, ఒకరు 4-5 నెలల క్రితమే ఈ ఆశ్రమానికి వచ్చారు. ఇద్దరు కూడా కుటుంబం లేకుండా ఉన్నారు. రాములమ్మకు భర్త చనిపోయాడు, ఉన్న కుమారుడు చనిపోయాడు, మూర్తికి భార్య చనిపోయింది, అతను అనారోగ్యం పాలైతే ఉన్న కొడుకు అతన్ని రోడ్డును వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆశ్రమంలో వారు లబ్ధిదారులుగా ఉంటూ మూర్తి ఆరోగ్యం కోలుకున్నది. ఆ ఆరోగ్యం కోలుకోవడంలో రాములమ్మ సేవలు అందించింది. అది మేము స్వయంగా చూసాం. అంటే ఇక్కడికి వచ్చిన వృద్ధులు ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకోవడం మేము చూస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. ఎందుకంటే సంస్థ వారికి సేవలు అందించేంత మెకానిజం ఈ సంస్థకు లేదు. ఇదేమీ ప్రభుత్వ నిధులు విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థ కాదు, ఇది పూర్తి స్వచ్ఛంద సంస్థ. మేము వారికి కావాల్సిన సదుపాయాలు, భోజన వసతి ఇవ్వగలం తప్పిస్తే మిగతా వాళ్ళకి అటెండెన్స్ ఇచ్చి సేవలు అందించే ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఒకరికొకరు సఖ్యతగా ఉండడం మేము చూస్తాం. మూర్తి రావులమ్మ ఇక్కడ ఈ సంస్థకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో క్లీనింగ్ లో కానీ ఇతరులు ఎవరికైనా సహాయం కావాల్సిన వంట దగ్గర కూరగాయలు కోయడం, మూర్తి చాలా ఫాస్ట్ గా కూరగాయలకు వస్తాడు. ఎందుకంటే అతను ఈ ఊర్లో రాజమండ్రి నగరంలో మొట్టమొదట నూడిల్స్ షాప్ నడిపినటువంటి ఘన చరిత్ర మూర్తికి ఉంది. అంటే వృద్ధాప్యం అనేది శాపం, వృద్ధాప్యంలో కుటుంబం వదిలేస్తే వాళ్ళు ఎలాంటి ఉంటారో మేము కొన్ని వేల మందిని ఇక్కడ మేము చూడడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండడం అవసరమే. మూర్తి హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు ఎవరన్నా తోడు తీసుకురమ్మన్నప్పుడు ఎవరో ఒకరు పంపించి మళ్ళీ వారికి మేము అదనంగా డబ్బులు ఇవ్వడం జరిగేది. మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒకరు తోడు కావాలి. కాబట్టి ఈ వయసులో మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటామండి అన్నారు. వాళ్ళు దగ్గరగా 70 సంవత్సరాల వయసుకి దగ్గర పడుతున్నటువంటి వృద్ధ జంట. మరి ఈ అంశాన్ని మన రాజమండ్రి నగరం చారిత్రకమైనటువంటి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు లాంటి వాళ్ళు వితంతు వివాహాలు చేసి అనేక సందర్భాల్లో ఇది చరిత్రకి సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి సందర్భం. వయసు అనేది జస్ట్ నెంబరే, కానీ వారి మానసిక స్థితి, వారు ఏం కోరుకుంటున్నారో, వారు ఏం కోల్పోయారు, మరి వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడు అవసరమే అనేది మేము కూడా గుర్తించాం. మరి ఇది సమాజ అంగీకారం కోసం మేము మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాం. మేము చేసింది, నేను వారికంటే వయసులో చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికులతోని లేదా పెద్దలతో అలాగే వృద్ధాశ్రమం నుండి వాళ్ళతోని మా సిబ్బందితో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని వారిద్దరికి ఒక సామాజిక బంధాన్ని ఏర్పరిచే విధంగా దండలు మార్పించి వారికి ఈ పెళ్లి జరిపించామని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది వివాహాలన్నీ కూడా స్వర్గంలో నిర్ణయించబడతాయని మన ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అదే విధంగా మూర్తి రాములమ్మలో మరి భవిష్యత్తులో ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా వృద్ధులకి వారు ఆదర్శంగా ఉండాలి, వారికి ఇతరులకు సహాయం చేసే జంటగా వారు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరి పక్షాన వారు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు, స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకు. సార్ నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి సార్ దగ్గర పని చేసుకుంటే ఇక్కడే ఉన్నాను సార్. నాకు ఎవరు లేరని చెప్పేసి భర్త లేడు, కొడుకు లేడు. ఇతను వచ్చి 3 నెలలు అయింది. అతను సరిగా ఆరోగ్యం లేకనంటే అతను సేవ చేసుకుంటా పని చేసుకుంటా ఉన్నాను సార్. ఇప్పుడు ఈ రోజు నాకు ఎవరు లేరు అని చెప్పేసి అతను చేసుకుంటానంటే నాకు ఎవరు లేరు, చేసుకుని సార్ చెప్పేసి ఇక్కడ నిల్చుకొని ఉందామని చెప్పేసి సార్. ఒకరికొకరు ఏదన్నా ఆసుపత్రికి వెళ్ళాలంటే ఎవరు లేరు కదా సార్. అతనికి ఎవరు లేరు, ఆసుపత్రికి వెళ్ళాలంటే నాకు ఎవరు లేరు, నాకు తోడు అతనికి తోడు నేనని చెప్పి చేసుకున్నాను సార్.